షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నేను డాక్టర్ చంద్రశేఖర్ అండి, 12th వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. బేసిక్గా మన రామారావు గారి బర్త్డే సెలబ్రేషన్స్ 103వ జయంతి సెలబ్రేషన్స్ మనము ఎన్టీఆర్ యూనివర్సిటీలో మనము నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈజ్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్. మనకంతా తెలుసు, ఆయన యాక్టరే కాకుండా ఈజ్ ద గ్రేటెస్ట్ పొలిటీషియన్. హీ హెస్ మేడ్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్. ఫస్ట్ టైం యూనివర్సిటీ November 1, 1986లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని అనుసంధానంగానే మిగతా యూనివర్సిటీ, ఎంజీఆర్ యూనివర్సిటీ, తర్వాత కర్ణాటక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, అదర్ యూనివర్సిటీస్ రావడం జరిగింది. సో దీనివల్ల వైద్య విద్య ఎంతో ప్రామాణికంగా పెరిగింది. దగ్గర దగ్గర మనకు 500 కాలేజెస్ అండర్ పర్వ్యూ ఉన్నాయి. 38 మెడికల్ కాలేజెస్, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్, ఆయుష్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ రోజున మేము ఈ సెలబ్రేషన్స్ మనము చేయడం జరిగింది. ఫస్ట్ టైం అంటే నేను వైస్ ఛాన్సలర్ తీసుకున్న తర్వాత, బాధ్యత తీసుకున్న తర్వాత షుడ్ ప్రత్యేకంగా శ్రీహరిరావుకు, ఏపీఎంసీ చైర్మన్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాధికారెడ్డి రిజిస్ట్రార్ గారికి, ఎంప్లాయీస్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సెలబ్రేషన్స్ కొనసాగించాలని. ఎందుకంటే ఆయన యుగపురుషుడు చెప్పాలంటే. మామూలుగా ఆయన ఒక యాక్టరే కాకుండా రిఫార్మ్స్ తీసుకున్న వ్యక్తి. సో సమాజమే ఒక దేవాలయము, ప్రజలే దేవులనే నానుడితో ఆయన ముందుకు తీసుకొని పోయినాడు. అట్లాంటి వ్యక్తుల వలన మనకు ప్రోగ్రెస్ జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని ఎన్టీఆర్ యూనివర్సిటీలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. నందమూరి తారక రామారావు గారు మనందరం కూడా ముఖ్యమంత్రిగా, అంటే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా 7 సంవత్సరాల కాలం చేసినటువంటి, అప్పటికి సుదీర్ఘకాలం సీఎంగా చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో రిఫార్మ్స్ని మనకు చూసినట్లయితే, నేను ఇంతకుముందు చెప్పాను, ఎన్టీఆర్ యూనివర్సిటీతో పాటు సిమ్స్ అనేది విశ్వవిద్యాలయాన్ని, మహిళా విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చారు. అట్లా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పరిసర రోడ్లు కానీ గూడు గుడ్డ ఉండాల పేదలకు అని చెప్పని, బడుగు బలహీన వర్గాల వారికి ఇల్లు నిర్మించాలని చెప్పని, వాళ్ళకు ఒక ఇల్లు ఉండాలి, ఒక నివాస యోగ్యంగా ఉండాలని చెప్పడం అయితేనేమి, ₹2 కిలో బియ్యము, మండల వ్యవస్థను తీసుకొని రావటం, ఈ రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధిగా ముందుకి బడుగుల కోసం పాటుపడినట్టు మహోన్నతమైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన జయంతిని ఈరోజు అందరం ఎన్టీఆర్ యూనివర్సిటీలో వీసీ గారు, రిజిస్టర్ గారు అందరితో కలిసి జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఇప్పటి గవర్నమెంట్ కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ వైద్య రంగాన్ని కూడా ముందుకెళ్లే విధంగా 2047 విజన్ తోటి ఏదైతే మనం ఈరోజు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, దానిలో మేమందరం కూడా భాగస్వాములై హెల్త్ పరంగా మన సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారిని, వీళ్ళందరూ ఆశయాలని కొనసాగిస్తూ మా వంతుగా ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.